ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్. ఢిల్లీ మీద ఆర్సీబీ భారీ విజయం సాధించింది. అయినా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఒక చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్ 49. ఆ రికార్డు బ్రేక్ చేసుకునే ఛాన్స్ వాళ్ళకే వచ్చింది. 8 runs కే 6 వికెట్స్ తీశారు. కానీ ఆ రికార్డు మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. తర్వాత మిల్లర్ అవ్వచ్చు, పోవెల్ ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ తో ఆ రికార్డ్ ని క్రాస్ చేశారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ కెప్టెన్ తప్పు చేశాడేమో అనిపించింది. ఎందుకంటే పవర్ ప్లే మొత్తం భూవీ ఎజిలివుడ్ తో వేయించాడు. వాళ్ళిద్దరు అప్పటికే 3 వికెట్స్ తీశారు. మిగిలిన 2 ఓవర్లు కూడా వాళ్ళతో కంటిన్యూ చేపిస్తే బాగుండేది అనిపించింది. కానీ తర్వాత రషీక్ ని ముఖ్యంగా రొమారియో తీసుకొచ్చాడు. రొమారియో అసలే ఫామ్ లో లేడు, చాలా వరస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. అట్లీస్ట్ రొమారియో ప్లేస్ లో కృణాల్ పాండ్యాని తీసుకొచ్చిన ఏదో ఒకటి చేసి వికెట్ తీసి ఆ రికార్డ్ బ్రేక్ చేసేవాడేమో అనిపించింది. వాళ్ళ చేతిలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. పెద్ద ట్రోల్ స్టఫ్ వాళ్ళకి 49 అని. ఇప్పుడు చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చింది. ఆ రూల్ వల్ల ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ వచ్చాడు, అభిషేక్ పోరెల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు, తనే హైయెస్ట్ స్కోర్ కొట్టాడు ఆ టీమ్ కి. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నంత వరకు ఇక 49 అనే రికార్డు ఆర్సీబీకే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మ్యాచ్ చూసుకుంటే టాస్ గెలవగానే రజత్ పాటిదార్ బౌలింగ్ తీసుకున్నాడు. భువీ రంగంలో దిగాడు. ఫస్ట్ నుంచి స్వింగ్ బౌలింగ్ తో అదరగొట్టాడు. ఫస్ట్ ఓవర్ లోనే సాహిల్ ప్రకాష్ ని అద్భుతమైన బౌల్ తో క్లీన్ బౌల్ చేశాడు. ఒక వింటేజ్ భువీ బాల్ అనిపించింది. యార్కర్ బాల్ అద్భుతంగా వేశాడు. అండ్ ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ ఓవర్లో ఎజ్లీవుడ్ రెచ్చిపోయాడు. కేఎల్ రాహుల్ని అండ్ సమీర్ రిజ్వాని బ్యాక్ టు బ్యాక్ బాల్స్ తో అవుట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి ఆ టీం కోలుకోలేదు. జస్ట్ 8 runs కే 6 వికెట్స్ కోల్పోయింది. పవర్ ప్లేలో అయితే అత్యంత తక్కువ స్కోర్ వాళ్ళదే. జస్ట్ 13 runs కొట్టారు పవర్ ప్లే మొత్తంలో. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది ఒక చెత్త రికార్డు. తర్వాత రషీక్ గాని రొమారియో ఇద్దరు రంగంలో దిగాక వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ వచ్చింది. ఇద్దరు మిల్లర్ అండ్ పోరెల్ ఇద్దరు కొంచెం పార్ట్నర్షిప్, ఒక మంచి పార్ట్నర్షిప్ తో 50 దాటిచ్చారు. ఆ తర్వాత 75 runs కొట్టారు. మొత్తంగా చూసుకుంటే భువీ ఎక్సలెంట్ బౌలింగ్. 3 overs కి జస్ట్ 5 runs ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. హెజ్లీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకే వచ్చింది. 4 overs లో 4 వికెట్స్ తీశాడు. ఇక తర్వాత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఒక 11 runs కొడితే విరాట్ కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ఐపీఎల్ లోనే 9000 runs కొట్టిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్ అవుతాడు. ఆ రికార్డ్ ని తను బ్రేక్ చేశాడు. అద్భుతంగా ఆడాడు. మొత్తం 23 runs కొట్టాడు. ఆ 9000 runs బ్రేక్ చేశాడు. కూడా ఎవ్వరి అంచనా లేదు. ఎందుకంటే అసలు 8000 runs ఇంతవరకు ఐపీఎల్ ఎవరు కొట్టలేదు. రోహిత్ శర్మ ఒకడు 7200 runs తో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ 9000 runs కొట్టాడు. అంత అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది ఐపీఎల్లో. ఇంకా అటు భువీని చూసుకుంటే 2016లో 2017లో తను పర్పుల్ క్యాప్ విన్ అయ్యాడు. ఇప్పుడు కూడా తను పర్పుల్ క్యాప్ తన దగ్గరే ఉంది. 8 matches లో 14 వికెట్స్ తో పర్పుల్ క్యాప్ తను సాధించాడు. ఒక వింటేజ్ అంటే 2016 2026 చూసుకుంటే అందరం ఒక వింటేజ్ విరాట్ కోహ్లీ బయటకు వస్తాడు అనుకుంటే వింటేజ్ భువీ బయటకు వచ్చాడు. ఎక్సలెంట్ గా వేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ తనే గెలిపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పవర్ ప్లేలోనే అద్భుతమైన వికెట్లు తీస్తున్నాడు. ఓపెనర్లు అవుట్ చేస్తున్నాడు. ఆర్సీబీకి చాలా బలం అయింది. ఇక అటు ఢిల్లీ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ 264 కొట్టారు. ఈ మ్యాచ్ మాత్రానికి 75కి ఆల్అౌట్ అయ్యారు. అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారో ఎలా ఆడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే కేఎల్ రాహుల్ ఆడితేనే వాళ్ళు గెలుస్తున్నారు. లేదంటే నితీష్ రాణా 2 మ్యాచ్లు మంచిగా ఆడాడు. సో టోటల్గా కేఎల్ రాహుల్ మీద డిపెండ్ అయింది ఆ టీము. ముందు అది ఆ టీంకి చాలా మైనస్ అవుతుంది. చూడాలి మరి ఎలా ఆడతారు. ఇక ఈ మ్యాచ్తో చూసుకుంటే ఆర్సీబీ మళ్ళీ సెకండ్ ప్లేస్కి వచ్చింది, థర్డ్ ప్లేస్ నుంచి. అండ్ ముఖ్యంగా ఈ మ్యాచ్లో వాళ్ళకి నెట్ రన్ రేట్ అద్భుతంగా పెంచుకుంది. ఆల్మోస్ట్ +2 ఉంది. మామూలుగా కాదు, అది చాలా ప్లస్ అవుద్ది. రేపు క్వాలిఫైలో అవ్వచ్చు, లేదంటే టాప్ 1లో టాప్ 2లో ఉండాల్సిన సిచ్యువేషన్లో ఆ నెట్ రన్ రేట్ వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ 7 overs లోనే మ్యాచ్ ఫినిష్ చేశారు ఇద్దరు. అటు జాకబ్ బేతల్ తనకి 2వ ఛాన్స్ వచ్చింది ఈ సీజన్ లో. అద్భుతంగా బ్యాక్ టు బ్యాక్ 6లు కొట్టాడు. ఇంకో 6 కొట్టపోయి అవుట్ అయ్యాడు. అది కూడా నటరాజన్ అద్భుతమైన క్యాచ్ ద్వారా అవుట్ అయ్యాడు. అండ్ అలాగే దేవదత్ పడికల్ అయితే రెచ్చిపోతున్నాడు. ఓ పక్క విరాట్ కోహ్లీ స్లోగా ఆడుతుంటే తను మాత్రానికి దొరికిన బాల్ ని దొరికినట్టు బౌండరీ పంపిస్తున్నాడు. తన నుంచి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్భుతంగా హిట్ చేస్తున్నాడు. లెగ్ సైడ్ బాల్ పడితే మాత్రానికి బౌండరీలోనే కనిపిస్తుంది. అండ్ ముగ్గురు కలిసి చాలా ఎర్లీగా 76 టార్గెట్ ని జస్ట్ 7 overs లో 6.4 overs లోనే కంప్లీట్ చేశారు. ఇక ఆర్సీబీ ఫామ్ చూస్తుంటే తిరుగులేదు. డెఫినెట్ గా టాప్ 2లో ఉంటుంది. మళ్ళొకసారి ఐపీఎల్ ఫైనల్కి చేరుకున్నా, మళ్ళొకసారి ఐపీఎల్ ట్రోఫీ కొట్టినా తిరుగులేదు అనేలా ఉంది. ఆ బ్యాటింగు బౌలింగు